హలో ఎవ్రీవన్, నేను ధర్మరాజు. ఈరోజు నేను మీకు ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. టెన్స్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. టెన్స్ నేమ్ ఏంటి మనకి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగించాలి? సింపుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో ఒక పని చేస్తా అంటే, నేను రేపు హైదరాబాద్కి వస్తా, ఐ విల్ కమ్. రేపు నేను ఢిల్లీ వెళ్తా, ఐ విల్ గో. రేపు నిన్ను కలుస్తా, ఐ విల్ మీట్. సింపుల్ ఫ్యూచర్ లో చెప్పుకోవాలి. మనం గత వీడియో చేసాం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ విధంగా ఉపయోగించాలన్నది మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఓకే, ఇది మీకు అర్థం కావాలంటే ఒకసారి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఒకసారి క్లియర్ గా చూస్తే మీకు సరిపోతుంది. సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ తర్వాత విల్ ప్లస్ V1 రావాలి. సబ్జెక్ట్ ఏదైనా విల్ తర్వాత V1 రావాలి. ఐ విల్ గో, నేను వెళ్తాను. దే విల్ గో, వాళ్ళు వెళ్తారు. హీ విల్ గో, అతడు వెళ్తాడు. షీ విల్ గో, ఆమె వెళ్తుంది. మరి ఇది ఏంటి మనకి? ఇది అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చేస్తూ ఉంటాను, ఫ్యూచర్లో పని చేస్తూ ఉంటా అని చెప్పాలి. అంటే an action will be continuing. An action will be continuing ఎప్పుడు? at some time in the future. అంటే ఏంటి? ఫ్యూచర్లో ఒక పని చేస్తూ ఉంటాను అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ మనం ఉపయోగించాలి. ఫ్రేమ్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత విల్ బి, షల్ బి, తర్వాత V4 రావాలి. వెర్బ్ 4వ రూపంలో ఉండాలి. వెర్బ్ 4వ రూపంలో ఉండాలి. V1 ప్లస్ ING. V4 అంటే ఏంటి? V1 ప్లస్ ING. దాన్ని మనం V4 అంటాం. V1 ప్లస్ ING. అప్పుడు ఎలా చెప్పాలి? సబ్జెక్ట్ ప్లస్ విల్ బి, షల్ బి తర్వాత V4 రావాలి. మరి V4 అంటే ఏంటి? ప్లేయింగ్, కమింగ్, ఆస్కింగ్. ఓకే, అలాగే టెల్లింగ్, స్పీకింగ్, రైటింగ్, లిజనింగ్. ఏదైనా మనకి V1 ING ఫామ్ వస్తే V4. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లో మనం V4 అనే వెర్బ్ ఉపయోగించాలి. వెర్బ్ 4వ రూపం. క్లియర్? V1, V2, V3. ప్లే, ప్లేడ్, ప్లేయింగ్ రావాలి మనకి. V1 కి ప్లస్ ING ఫామ్, దీన్ని V4 అంటాము. ప్రజెంట్ కంటిన్యూస్ లోను మనం ఉపయోగించాం V4. పాస్ట్ కంటిన్యూస్ లో పేర్లో ఉంది కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండాలి, అందుకే V4 వస్తుంది ఇక్కడ. క్లియర్? రైట్. ఇప్పుడు మరేంటి? ఒక పని ఫ్యూచర్ లో మనం చేస్తూ ఉంటామంటే చెప్పాలి. సరే, ఎగ్జాంపుల్ చూసుకుంటే పాజిటివ్ చూసుకుంటే ఐ, వి, యు, దే, సబ్జెక్టులు హీ, సీట్. అయితే మనకి సబ్జెక్టు ఏదైనా విల్ బి రావాలి. ఫ్యూచర్లో మనకి ఏం రావాలి? ప్రజెంట్ కంటిన్యూస్ లో యామిజార్ ఉపయోగించాం. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఏం చెప్పాము? ఐఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ అంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. పాస్ట్ కంటిన్యూస్ లో ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. ప్రెజెంట్ కంటిన్యూస్ లో యామిజార్ అని హెల్ప్ ఉపయోగించాము. పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్ వర్, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను ఈ సమయాన్ని క్రికెట్ ఆడుతూ ఉన్నానని చెప్పాము. మరి ఈ టెన్స్ నేమ్ ఏంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తులో ఒక పని చేస్తూ ఉంటాను. ఫ్యూచర్ లో ఒక పని నేను చేస్తూ ఉంటాను. చేస్తాను అంటే సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ కమ్, ఐ విల్ మీట్ యూ. నేను రేపు నేను కలుస్తా, రేపు నేను వస్తా, రేపు నేను తింటా, రేపు నేను మాట్లాడతా అంటే సింపుల్ ఫ్యూచర్. మరి ఇదేంటిది అంటే ఒక పని జరుగుతూ ఉండాలి. ఐ విల్ బి కమింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బి కమింగ్ టు హైదరాబాద్ ఎప్పుడు? ఎట్ దిస్ టైమ్ టుమారో. అంటే అర్థం ఏంటి? అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండాలి. ఏంటిది? భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండాలి. భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండాలి. ఇది మీకు అర్థమైతే టెన్స్ మీకు సింపుల్ గా అర్థమవుతుంది. ఇప్పుడు పని జరుగుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు పాటలు వింటున్నా. ఐఆమ్ లిజనింగ్ మ్యూజిక్. ఇప్పుడు పాటలు వింటున్నా. నిన్న ఈ సమయానికి పాటలు వింటూ ఉన్నా. ఐఆమ్ అంటే ఇప్పుడు. ఐ వాజ్ లిజనింగ్ మ్యూజిక్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న సమయానికి పాటలు వింటూ ఉన్నాను. మరి ఇదేంటిది? రేపు ఈ సమయానికి పాటలు వింటూ ఉంటాను. ఐ విల్ బి ఫ్యూచర్ లో చెప్పాలి. ఐ విల్ బి లిజనింగ్ మ్యూజిక్ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి నేను పాటలు వింటూ ఉంటా. ఫ్యూచర్ లో, భవిష్యత్తులో, ఫ్యూచర్ లో, రేపు, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఒక పని జరుగుతూ ఉండాలి. 2027లో ఇది 25
5 కదా. 2027లో నేను ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటా. జాబ్ చేస్తానంటే ఐ విల్ డూ. జాబ్ చేస్తూ ఉంటా, ఐ విల్ బి డూయింగ్. ఐ విల్ బి డూయింగ్ ఏ జాబ్. ఎప్పుడు? ఇన్ 2027. అంటే 2020లో జాబ్ చేస్తూ ఉంటా. రేపు సమయానికి నేను నిద్రపోతూ ఉంటా. రేపు నిద్రపోతానంటే ఐ విల్ స్లీప్. ఐ విల్ స్లీప్ అంటే నిద్రపోతాను. ఐ స్లీప్ ఎవ్రీడే, ప్రతిరోజు నిద్రపోతాను. నేను నిద్రపోయాను, ఐ స్లెప్ట్. V2. ఓకే, రేపు నిద్రపోతా, ఐ విల్ స్లీప్. ఇప్పుడు నిద్రపోతున్నాను, ఐఎమ్ స్లీపింగ్. నిన్న ఈ సమయానికి నేను నిద్రపోతూ ఉన్నాను, ఐ వాజ్ స్లీపింగ్. పాస్ట్ కంటిన్యూస్. మరి ఇదేంటిది? రేపు ఈ సమయానికి నిద్రపోతూ ఉంటా, భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండాలి, అప్పుడు మాత్రం ఇది ఉపయోగించడం. ఏమవుతుంది? ఐ విల్ బి స్లీపింగ్ ఎట్ మై హోమ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు సమయానికి మా ఇంట్లోనే నిద్రపోతూ ఉంటాను. ఐ విల్ బి కమింగ్ టు హైదరాబాద్ అట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్కి వస్తూ ఉంటాను. ఐ విల్ బి కమింగ్ టు హైదరాబాద్. వాళ్ళు రేపు సమయానికి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. దే విల్ బి కమింగ్. ఆమె సమయానికి వస్తూ ఉంటుంది. షీ విల్ బి కమింగ్. ఈ టెన్స్ ఎంత సింపుల్ అంటే, ఈ టెన్స్ లో మనం మాట్లాడుతుంటే ఎంత ఈజీ అంటే, సబ్జెక్టు ఏదైనా మనం ఉపయోగించిన హెల్పింగ్ వర్బ్స్ విల్ బి, ఇది మనం ఉపయోగిస్తే సరిపోతుంది. ప్రెజెంట్ లో యామ్, ఈజ్, ఆర్ అని 3 వచ్చింది. ప్రెజెంట్ కంటిన్యూస్ లో వచ్చింది. పాస్ట్ కంటిన్యూస్ లో వజ్ వచ్చింది, వర్ వచ్చింది. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ లో మనకి ఏం రావాలి? ఫ్యూచర్ కంటిన్యూస్ లో విల్ బి అంటూనే చేస్తూ ఉంటాను అర్థం. విల్ బి అంటే ఏంటి? ఉంటాను, లేదా ఉంటాము, ఉంటావు, ఉంటారు. రేపు సమయానికి మీరు నిద్రపోతూ ఉంటారు. దే విల్ బి స్లీపింగ్. ఉంటారు. అతడు ఉంటాడు. అతడు రేపు సమయానికి కారు నడుపుతూ ఉంటాడు. హీ విల్ బి డ్రైవింగ్. రేపు నడుపుతాడంటే హీ విల్ డ్రైవ్ అని చెప్పాలి. రేపు నడుపుతాడు, హీ విల్ డ్రైవ్. నడుపుతూ ఉంటాడు రేపు సమయానికి, అప్పుడు చెప్పాలి హీ విల్ బి డ్రైవింగ్. ఆమె రేపు సమయానికి బిర్యానీ వండుతూ ఉంటుంది. రేపు వండుతాదంటే షీ విల్ కుక్ బిర్యానీ. షీ విల్ కుక్ బిర్యానీ. సబ్జెక్ట్ షీ, విల్ హెల్పింగ్ వెర్బ్, కుక్ అనేది మనకి ఏమవుతుంది? మెయిన్ వెర్బ్ అవుతుంది. అంటే షీ విల్ కుక్ బిర్యానీ టుమారో, రేపు ఆబ్జెక్టివ్. అప్పుడు ఎలా చెప్పాలి? షీ విల్ కుక్ బిర్యానీ టుమారో. రేపు ఆమె బిర్యానీ వండుతుంది. మరి ఇదేంటిది? షీ విల్ బి కుకింగ్. ఏంటిది? షీ విల్ బి కుకింగ్ బిర్యానీ ఫర్ అస్, మన కోసం. ఫర్ అస్, మన కోసం వండుతూ ఉంటుంది. ఎప్పుడు? ఎట్ దిస్ టైమ్ టుమారో. అప్పుడు అర్థం ఏంటి? రేపు సమయానికి ఆమె మన కోసం బిర్యానీ వండుతూ ఉంటుంది అని చెప్పాలి. వండుతుంది అంటే షీ విల్ కుక్ బిర్యానీ ఫర్ అస్ టుమారో అని చెప్పాలి. నేను రేపు నీ కోసం ఎదురు చూస్తా. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. రేపు ఈ సమయానికి ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా, వస్తావా? విల్ యూ కమ్? ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బి వెయిటింగ్ అంటే ఏంటి? ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పారు కదా, విల్ బి అంటే ఉంటాను. వాళ్ళు ఎదురు చూస్తుంటారు మన కోసం. దే విల్ బి వెయిటింగ్ ఫర్ అస్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. షీ విల్ బి వెయిటింగ్. వెయిటెడ్, వెయిటింగ్, వెయిట్స్. మనకి V4 కావాలి. షీ విల్ బి వెయిటింగ్. షల్ బి రాశాను కదంటే అలా చెప్పాను. నేను మీకు బీ ఫార్మ్స్ లో పరిచయం చేశాను. సింపుల్ ఫ్యూచర్ లో చెప్పాను. ఐక్యూకి మాత్రమే షల్ బి ఉపయోగించాలని చెప్పాను. ఈ రెండు బోత్ ఆర్ సేమ్ వెర్బ్స్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ షల్ బి, విల్ బి. దీని మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెండు ఒకటే. షల్ బి అన్నా విల్ బి అన్నా బోత్ ఆర్ సేమ్ వెర్బ్స్, నో ప్రాబ్లం. రైట్. మరి ఏం చెప్పాలి మనకి అంటే, రేపు ఈ సమయానికి నేను నిద్రపోతూ ఉంటా. ఐ విల్ బి స్లీపింగ్. ఆమె నిద్రపోతూ ఉంటుంది. షీ విల్ బి స్లీపింగ్. నిద్రపోతా అంటే షీ విల్ స్లీప్. నిద్రపోతూ ఉంటా అంటే ఏంటి? ఒక పని జరుగుతుంది, రేపు ఫ్యూచర్ లో పని జరుగుతూ ఉంటుంది, అప్పుడు మాత్రమే ఫ్యూచర్ కంటిన్యూస్ ఉపయోగించాలి. ఇది పాజిటివ్ టెన్స్ మనకి. మరి నెగిటివ్ ఏంటి? ఎక్కడ నాట్ పెట్టాలి? దీంట్లో చూసుకుంటే మనకి షల్, విల్ ప్లస్ నాట్ పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఇవి ఎగ్జాంపుల్స్ మీరు రాసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ సొంతంగా తయారు చేయండి. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి అతడు రేపు ఈ సమయానికి, ఏంటిది? అతడు రేపు ఈ సమయానికి నాతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి, ఎలా చెప్పాలి? అతడు రేపు సమయానికి నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా చెప్పాలి? అతడు అంటే ఏమొస్తుంది? హీ. మనకి మాట్లాడుతుంటాడు రేపు, అప్పుడు ఏం రావాలి? విల్ బి. ఎలా చెప్పాలి? హీ విల్ బి టాకింగ్ విత్ మీ ఎట్ దిస్ టైమ్ టుమారో. అంటే అతడు రేపు ఈ సమయానికి నాతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇదేంటిది? నెగిటివ్ ఎలా చెప్పాలి చూసుకుంటే, సబ్జెక్టు ప్లస్
షాంట్ బి, దీన్ని మనం షల్ బి అంటాం కదా, నెగిటివ్ లో షాంట్ అనాలి. షాంట్ బి ఆర్ వోంట్ బి, వోంట్ బి. ఓకేనా? షార్ట్ ఫామ్స్ చూసుకోండి. డూ ప్లస్ నాట్ డోంట్ అనాలి, డూ నాట్ ని డోంట్ అనాలి. డస్ ప్లస్ నాట్ డజంట్ అనాలి, డజ్ నాట్ డజంట్ అనాలి. అలాగే మనం చూసుకుంటే డిడ్ ప్లస్ నాట్ డిడింట్ డీంట్ అనాలి, డీంట్. విల్ ప్లస్ నాట్ వోంట్ అనాలి. ఓకేనా? విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది. అలాగే యామ్ ప్లస్ నాట్ అమెంట్, ఈజ్ ప్లస్ నాట్ ఇజెంట్, ఆర్ ప్లస్ నాట్ అరెంట్, వాజ్ ప్లస్ నాట్ వజెంట్, వర్ ప్లస్ నాట్ వరంట్. ఇవన్నీ షార్ట్ ఫామ్స్ ఇలా ఉపయోగించాలి. మరి నెగిటివ్ కదా, ఐ విల్ నాట్ బి, వద్దు కన్ఫ్యూజ్ అవుతారు. ఐ విల్ తర్వాత నాట్ పెట్టాలా లేదంటే బి తర్వాత నాట్ పెట్టాలి. పాజిటివ్ లో అయితే మనం చెప్పొచ్చు, రేపు సమయానికి నేను నిద్రపోతూ ఉంటాను అని చెప్పేటప్పుడు ఐ విల్ బి స్లీపింగ్, ఇది బాగుంది. మరి నెగిటివ్ ఏంటి, నాట్ పెట్టాలి. ఎక్కడ పెడతారు? ఐ విల్ బి నాట్ కాకుండా ఐ విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది, విల్ ప్లస్ నాట్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా క్లాస్ లో, విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది, వోంట్ అనాలి. విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది మనకి, వోంట్. ఐ వోంట్ బి బిఫోర్. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇంటరాక్టివ్ కానీ నెగిటివ్ ఇంటరాక్టివ్ కానీ డబ్ల్యూహెచ్ టైప్ కోసం అడిగేటప్పుడు ఏదైనా సరే చెప్పేటప్పుడు వెర్బ్ 4 రావాలి. కంటిన్యూస్ లో వచ్చిందా, అది కంటిన్యూటెన్సా, జరుగుతున్నప్పుడు మనం మాట్లాడుతున్నామా. డబ్ల్యూహెచ్ టైప్ లో క్వశ్చన్స్ లో కానీ లేదంటే ప్రశ్న పాజిటివ్ ఇంటరాక్టివ్ అయినా నెగిటివ్ ఇంటరాక్టివ్ అయినా మనకి వెర్బ్ 4వ రూపమే రావాలి. క్లియర్? రైట్. ఐ వోంట్ బి బిఫోర్. చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ ఏదైనా మీకు ఏం చెప్పాను, వోంట్ బి రావాలి కదా. ఐ వోంట్ బి ప్రాక్టీసింగ్, ఐ వోంట్ బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎప్పుడు, ఎట్ దిస్ టైం టుమారో. అంటే ఏంటి అర్థం, నేను రేపు సమయానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటానంటే ఐ విల్ బి ప్రాక్టీసింగ్. మరి చేస్తూ ఉండను, ఐ వోంట్ బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైం టుమారో. అంటే ఏంటి, రేపు ఈ సమయానికి నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉండను. ఇది నెగిటివ్ ఫ్రేమ్ అని. అంటే షల్ బి విల్ బి వస్తే పాజిటివ్, షాంట్ బి దీని ఏమనాలి, షాంట్ బి, వోంట్ బి అనాలి. ఐ షాంట్ బి లేదా వీ షాంట్ బి. నెక్స్ట్ యూకి వస్తే యూ వోంట్ బి, దే వోంట్ బి, హీ వోంట్ బి, షీ వోంట్ బి, రవి వోంట్ బి, ఇలా చెప్పుకోవాలి. రాజు వోంట్ బి రైటింగ్ ఎన్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైం టుమారో. రేపు సమయానికి రాజు పరీక్ష రాస్తూ ఉంటాడు అంటే రాజు విల్ బి రైటింగ్, రాస్తూ ఉండడు, రాజు వోంట్ బి రైటింగ్. నేను రేపు సమయానికి పరీక్ష రాస్తూ ఉండను, ఐ వోంట్ బి రైటింగ్ అంటే ఏంటి, రాస్తూ ఉండను. నెగిటివ్ లో సబ్జెక్ట్ ఏదైనా వోంట్ బి రావాలి, తర్వాత V4 రావాలి. ఇది V4. రేపు రాస్తా, ఐ విల్ రైట్. రాస్తూ ఉంటా, ఐ విల్ బి రైటింగ్. రాస్తూ ఉంటాను అంటే పని జరుగుతూ ఉంది ఫ్యూచర్ లో, అప్పుడు ఫ్యూచర్ కంటెంట్స్ ఉపయోగించాలి. రాస్తూ ఉంటా, ఐ విల్ బి రైటింగ్. రాస్తా, ఐ విల్ రైట్. రేపు వస్తా, ఐ విల్ కమ్. వస్తూ ఉంటా రేపు సమయానికి, ఐ విల్ బి కమింగ్. రేపు నిన్ను కలుస్తా, ఐ విల్ మీట్. కలుస్తూ ఉంటాను, ఐ విల్ బి మీటింగ్ అని చెప్పి. రేపు నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, ఐ విల్ స్పీక్. మాట్లాడుతూ ఉంటా రేపు సమయానికి నేను ఇంగ్లీష్లో మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటా, ఐ విల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు సమయానికి మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటానని చెప్పేటప్పుడు నెగిటివ్లో ఈ విధంగా చెప్పాలి. ఇది నెగిటివ్ ఫ్రేమ్. మరి దీనిపైన మన ప్రశ్న ఏ విధంగా అడగాలి చూసుకుంటే, పాజిటివ్ ఇంటరాక్టివ్ అయినా నెగిటివ్ ఇంటరాక్టివ్ అయినా. ఇప్పుడు నేను మీకు పాజిటివ్ ఇంటరాక్టివ్ చెప్తాను. అంటే ప్రశ్న పాజిటివ్ ఎలా చెప్పాలి అంటే మనకి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. మరి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, విల్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ బి. విల్ ప్లస్ ఎస్ అంటే సబ్జెక్టు, విల్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ఏమవుతుంది, పాజిటివ్ ఇంటరాక్టివ్. ఏంటిది అంటే ప్రశ్న అడగాలి అనుకుంటే, ఒక పని జరుగుతూ ఉంది, పాజిటివ్, అది పాజిటివ్. రేపు నేను ఈ సమయానికి పరీక్ష రాస్తూ ఉంటాను, ఐ విల్ బి రైటింగ్, పాజిటివ్. రాస్తూ ఉండను, రేపు సమయానికి నేను మాట్లాడుతూ ఉండను, లేదా ఫ్యూచర్లో నేను జాబ్ చేస్తూ ఉండను, ఇవి నెగిటివ్. అప్పుడు ఏం చేయాలి, వోంట్ బి. మరి ప్రశ్న అడిగేటప్పుడు ఏంటి, ఒక పని జరుగుతూ ఉంటుందని అడిగేటప్పుడు ప్రశ్న విల్ సబ్జెక్ట్ బి రావాలి. బి అంటే చెప్పాను మీకు, ఉంటుందని అర్థం, ఉండడం. ఇప్పుడు ఎలా చెప్పాలి, రేపు ఈ సమయానికి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా, ఎలా చెప్పాలి, విల్ ప్లస్ సబ్జెక్ట్ తీసుకున్నాను, రైట్. విల్ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నా, తర్వాత సబ్జెక్ట్. మళ్ళీ బి మనకి యథావిధిగా బి రావాలి, అన్నిటికీ బి పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, విల్ ఐ బి ప్రాక్టీసింగ్, V4 కదా,
విల్ ఐ బి ప్రాక్టీసింగ్. నేను రేపు ప్రాక్టీస్ చేస్తానా అంటే విల్ ఐ ప్రాక్టీస్. రేపు నేను వస్తానంటే విల్ ఐ కమ్. నీవు వస్తావంటే విల్ యూ కమ్. నీవు రేపు నాకు చెబుతావా అంటే విల్ యూ టెల్. రేపు నాకు సహాయం చేస్తావంటే విల్ యూ హెల్ప్ మీ. నాకు సహాయం చేస్తావని అర్థం. మరి ఇదేంటిది? రేపు ఈ సమయానికి నాకు సహాయం చేస్తూ ఉంటావా? విల్ యూ బి హెల్పింగ్. విల్ యూ బి హెల్పింగ్ మీ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు సమయానికి నాకు సహాయం చేస్తూ ఉంటావా? రేపు సమయానికి నాతో నువ్వు సినిమాకి వస్తూ ఉంటావా? లేదా రేపు సమయానికి నేను ప్రయాణం చేస్తూ ఉంటానా? అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటాం కదా, రేపు సమయానికి నేను ఇంటికి వెళ్తూ ఉంటా హ్యాపీగా అని చెప్పేటప్పుడు రేపు సమయానికి నీవు వెళ్తూ ఉంటావా? అప్పుడు చెప్పాలి. ఇది విల్ యూ బి. నేనైతే విల్ ఐ బి, మనమైతే విల్ వి బి. మనం రేపు సమయానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటామా? విల్ వి బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు సమయానికి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? విల్ యూ బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు సమయానికి నీవు ఈ క్లాస్ వింటూ ఉంటావా? ఏంటిది? రేపు సమయం ఇప్పుడు వింటున్నారు కదా, ఎప్పుడేం చెప్పాలి? యు ఆర్ లిజనింగ్ మై క్లాస్ నౌ. ఇప్పుడు మీరు నా క్లాసు వింటున్నారు. మరి ఇదే క్లాస్ మళ్ళీ రేపు అంటే లైవ్ లో కాకుండా రేపు మళ్ళీ మీరు వింటూ ఉంటే ఇలా చెప్పాలి. సరే ఈ క్లాస్ నేను మళ్ళీ వింటాను, రేపు సమయానికి నేను మళ్ళీ వింటూ ఉంటా. అప్పుడు చెప్పాలి ఐ విల్ బి. ఫ్యూచర్ పని జరుగుతూ ఉండాలి. రేపు అప్పుడు ఎలా చెప్పాలి? ఐ విల్ బి లిజనింగ్. వింటూ ఉండను. ఐ వోంట్ బి లిజనింగ్. వింటూ ఉండను. మరి వింటూ ఉంటారా? విల్ యూ బి లిజనింగ్. వాళ్ళు వింటూ ఉంటారా? విల్ దే బి లిజనింగ్. వాళ్ళు రేపు సమయాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటారు. విల్ దే బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. అతడు రేపు సమయానికి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడా? విల్ హీ బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు సమయానికి టెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందా? విల్ షీ. సబ్జెక్ట్ విల్ అనేది హెల్పింగ్ వెర్బ్. సబ్జెక్ట్ సి. విల్ షీ బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. అంటే రేపు సమయానికి ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందా అని అర్థం. ఇది మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్ ఫ్రేమ్ ఇలా ఉంటుంది. మనకి విల్ సబ్జెక్ట్ బి తో స్టార్ట్ చేయాలి. వెర్బ్ 4 రూపం ఉంటుంది. ఇది మనకి ఏంటిది? పాజిటివ్ ఇంటరాక్టివ్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్ ఏంటి చూసుకుంటే, ఇక్కడ విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది మనకి? ఓంట్ అనాలి. ఏమనాలి? ఓంట్ లేదా షాంట్ అనాలి. ఓంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి రావాలి. ఇక్కడ ఓంట్ ఆర్ షాంట్ అని చెప్పాలి. ఓకేనా? ఓంట్ ఆర్ షాంట్ అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? ఓంట్ ఐ బి. ఇక్కడ విల్కి నాట్ చేర్చాలి కదా, అప్పుడు ఏమవుతుంది? ఓంట్ సబ్జెక్ట్ ఏదైనా ఓంట్ ఐ బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ అట్ దిస్ టైమ్ టుమారో. అంటే ఏంటి? రేపు ఈ సమయానికి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండనా? ఫ్యూచర్ లో పని జరుగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు చెప్పాలి కదా. మరి ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్. ఏంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. ఇదేంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. ఈ విధంగా అడగాలి. అంటే చేస్తూ ఉండవా అంటే ప్రశ్నలోనే నెగిటివ్ ఉంటుంది. రేపు ఈ సమయానికి నువ్వు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉండవా? వోంట్ యూ బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నువ్వు ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉండవా? వోంట్ యూ బి కమింగ్ టు ఇన్స్టిట్యూట్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నువ్వు ఎగ్జామ్ రాస్తూ ఉండవా? వోంట్ యూ బి రైటింగ్. రేపు సమయానికి నాతో మాట్లాడుతూ ఉండవా? వోంట్ యూ బి టాకింగ్ విత్ మీ. రేపు సమయానికి సినిమా చూస్తూ ఉండవా? వోంట్ యూ బి వాచింగ్. చూస్తావా అంటే విల్ యూ వాచ్. చూస్తూ ఉంటావా? రేపు సమయాన్ని చూస్తూ ఉంటావా? విల్ యూ బి వాచింగ్. చూస్తూ ఉండవా? ఇప్పుడు చెప్పాలి. వోంట్ యూ బి వాచింగ్. చూస్తూ ఉండవా? రేపు సమయానికి సినిమా చూస్తూ ఉండవా? వోంట్ యూ బి వాచింగ్. రేపు సమయానికి నువ్వు నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉండవా? వోంట్ యూ బి టాకింగ్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్. రేపు సమయం నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉండవా అని చెప్పాలి. అంటే నెగిటివ్ మాట్లాడుతూ ఉంటావా అంటే వోంట్ రాదు, విల్ వస్తుంది. విల్ యూ బి టాకింగ్ విత్ మీ. రేపు సమయం నాతో మాట్లాడుతూ ఉంటావా? అట్ దిస్ టైమ్ టుమారో అని చెప్పాలి. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లోని పేరు ఉంది. ఫ్యూచర్ లో పని జరుగుతూ ఉండాలి అని అర్థం. ఓకే, ఇంతవరకు మనం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చెప్పుకున్నాము సింపుల్. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా మనకి టెన్స్ అనేది కంప్లీట్ అయ్యింది. ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే, ప్రతిరోజు జరిగే పనులు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పుకోవాలి. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడ సబ్జెక్ట్ ప్లస్ V1. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను ఆడాను అంటే గతంలో జరిగింది. గతంలో ఎప్పుడైనా ఒక పని పూర్తిగా జరిగిపోయింది. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. రేపు ఒక పని చేస్తాను, రేపు క్రికెట్ ఆడతాను. ఐ విల్ ప్లే క్రికెట్. ఇప్పుడు ఆడుతున్నాను, ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పాలి. ఇప్పుడు ఆడుతున్నా, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. రేపు ఈ సమయానికి ఆడుతూ ఉంటా అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. నిన్నే సమయానికి ఆడుతూ ఉన్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే.
నిన్న ఆడాను, ఐ ప్లేడ్. నిన్న సమయానికి ఆడుతూ ఉన్నాను, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. రేపు ఆడుతాను, ఐ విల్ ప్లే, ఆడుతూ ఉంటాను, ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ టుమారో.